సాయి నాకు పెట్టరు, మీరు లైవ్ పెట్టరు. ఏం జరుగుతుంది ప్రతి బూత్లో? ప్రతి బూత్లో ఏం జరుగుతుందో మీరు పెట్టండి. కారు చేతి నడుతుంది మొత్తం లోపల. బూత్ ఏజెంట్ని పెట్టి కారు గుర్తు చేతి గుర్తురు అని చెప్తారా లైవ్లో? అసలు ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు? అక్కడ ఆ సారేమో ఫోన్ తీసుకురావద్దు అంటారు. అంటే వాళ్ళేమో అధికారులు ఉన్నారు, లోపల ఫోన్ తీసుకొని మాట్లాడచ్చు అని చేయచ్చా? అంటే అంతా మేము ఏంది మనవరం కదా, లేకపోతే మా హక్కు లేదా మాకు అడగడానికి? ప్రతి బూత్కు పోని మీరు టెలికాస్ట్ పెట్టు, ఏం జరుగుతుందో మొత్తం లైవ్ కనిపిస్తుంది అక్కడ. మొత్తం కారు చేతే గుద్దుతురు, మొత్తం బూత్ ఏజెంట్లు కూడా కారు చేతే చెప్తున్నారు. మొత్తం లోపల జరిగేంత మొత్తం అదే జరుగుతుంది. అక్కడ ఆ సారేమో ఫోన్ తీసుకురావద్దు అంటారు, ఫోన్ తీసుకుపోయి మొత్తం అది చేస్తారు. పెట్టుకోరి ప్రాబ్లం లేదు, నేను బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నాను. నేను ఒక్క అభ్యర్థి కూడా లోపల చెప్పలేదు ఓటేయమని. 100% చెప్తున్నాను, నేను జెన్యూ చెప్తున్నాను నేను. కాకపోతే ఏంటంటే మొత్తం ఏంటంటే వాళ్ళే నడుస్తుంది. ఓకేనా? చెప్పండి. తెలుగు వెళ్ళే నా పేరు, బీఎస్పీ అభ్యర్థిని 4th వార్డు. ఇలా కారు చేతే నడుతుంది మొత్తం. వాళ్ళు లోపల ఉండి అంత బ్లూత్ ఏజెంట్ల వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, మొత్తం వాళ్ళే నడిపిస్తారు. కాబట్టి నేను ఉన్నా కానీ ఎవరికి కూడా చెప్పలేదు. బయట లోపలికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా ఫోన్ ఎవరికి తీసుకొని ఇస్తలేరు. కాకపోతే నడిచేదంతా మొత్తం వాళ్ళే నడుస్తుంది. ఇది జరిగిన విషయం ఇదేనా? నేను పొద్దు నుంచి మార్నింగ్ నుంచి చూస్తున్నాను, మొత్తం అబ్జర్వేషన్ అంతా మొత్తం అదే నడుస్తుంది. వ్యవస్థ అంతా చూస్తున్నారు, టైం అంటారు. వీడికి వచ్చే వరకేమో నేను ఎవరు ఉండరని అంటారు. ఓకే, అందరికీ నమస్తే. చెప్పాలా విషయం ఏంటంటే జన్యు ఉండాలి, ఏది ఉండాలి. అవునా బాధ? మరి అసలు ఎలక్షన్ ఎందుకు పెట్టాలి? గేట్ గారు రాగానే ఫోన్ గుంజుకుంటారు, పెద్ద పెద్ద నాయకులుగా ఫోన్ పంపిస్తారు. అంటే ఏంటి హక్కు లేదా మాకు? అడగడానికి హక్కు లేదా? ఎస్పీ సార్ ఎస్ఐ సార్ వచ్చినప్పుడేమో ఎక్కడెక్కడ అందరు ఉంటారు. ఎస్ఐ సార్ వచ్చినాక మళ్ళీ డిస్పస్ అవుతా. అక్కడ రూమ్లో ఏం జరుగుతుందో మీరు కట్టండి. ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ మొత్తం వాళ్ళు కమాండ్ అయ్యి మొత్తం ప్రచారం చేస్తున్నారు లోపల. ఒక్కసారి మీరు లైవ్ పెట్టారు లోపల ఏం జరుగుతుంది అనేది.